హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద టెక్ బిజినెస్. నా యొక్క వీడియోలని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటంటే చేపలలోనే ముఖ్యంగా వచ్చే తెగులు. చేపలలో మనకి వేసవిలో ఎక్కువగా వచ్చే తెగులు పేను వ్యాధి. చేప పేను అనేది ఈ యొక్క శాస్త్రీయ నామం ఆర్గులస్. ఆర్గులస్ అనే పరాణ జీవి నుంచి ఇది వస్తుంది. ఈ ఆర్గులస్ అనేది మనకి కంటికి కనిపించే రీతిలో ఉంటుంది. ఇది చేప యొక్క శరీర ఉపరితలంపై పట్టుకుని చేపని దాని యొక్క దవడలతో కొరుకుతుంది. సో దానివల్ల చేపకి పుళ్ళని ఏర్పడుతుంది. ఆ సమయంలో యొక్క పరాన్నజీవిని వదిలించుకోవడానికి గాను చేప విపరీతంగా జిగురును స్రవిస్తుంది. ఆ విధంగా దాన్ని వదిలించుకోవడానికి నీటిపైకి వచ్చి మనం చేతితో చిటికి వేసిన శబ్దం చేస్తూ దుముకుతుంది. ఈ లక్షణాలతో ఉంటుంది ఆ యొక్క పేను అనేది దానికి పట్టినప్పుడు. సాధారణంగా ఈ పేను రాహు చేపలకే అంటే శిలవతి చేపలకి మాత్రమే ఎక్కువ పడుతుంది. కట్ల అనగా బొచ్చు చేపలకి ఎక్కువ పట్టుకోదు. అవి పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి అవి విదిల్చుకున్నప్పుడు త్వరగా పేను అనేది దానికి అంటుకోదు. ఎక్కువ రాహు చేపకే ఉంటుంది. ఈ విధంగా దాని చర్మంపై పట్టినప్పుడు కణజాలాన్ని ఆ యొక్క పేను కొరుకుతుంది. ఆ సమయంలో దానికి పుళ్ళు ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు దాని యొక్క చర్మం నల్లగా మారి మేతలు సరిగ్గా తీసుకోక చేప నీరసించి క్షీణించి మరణిస్తుంది. ఈ విధమైన పరిస్థితుల్లో మనం దానికి నివారణగా నీటిలో డెల్టామిథిన్ ద్రావణాన్ని 1.2% శాతం ద్రావణాన్ని ఎకరం విస్తరణకి 180-125 లీటర్ల చొప్పున ఇచ్చుకోవాలి. లేదా డైక్లోరోవాస్ 76% ద్రావణాన్ని లీటర్ చొప్పున నీటిలో కలిపి చెరువంతా పిచికారీ చేయాలి. అలాగే ఈ సమయంలో యొక్క ఆర్గులస్ అనే జీవి పేను తన యొక్క గుడ్లను సంచుల మీద, మేత కట్టే సంచుల మీద, లేదా చెత్త, నాచు, గడ్డి, కలుపు మొదలైట్ల మీద పెడుతుంది. ఆ సమయంలో చెరువులో గడ్డి మరి యొక్క నాచు ఎటువంటి విధమైన లేకుండా తొలగించుకోవాలి. అలాగే దీనికోసం మార్కెట్లో ప్రొటెక్షన్ అనే ఒక మందు కూడా ఉంది. ఇది బాగా పనిచేస్తుంది. మీరు వీడియోలో కనపడుతున్న విధంగా ఈ యొక్క ప్రొటెక్షన్ బాగా 40 రోజుల వరకు పేనుని నివారిస్తుంది. అలాగే దాని యొక్క గుడ్డుపై కూడా ప్రభావం చూపుతుంది. కావున తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ యొక్క సమస్యతో చాలా నష్టాన్ని చేపల రైతులు చూస్తున్నారు. అలాగే పేను బయట నీరు తోడడం వల్ల కూడా త్వరగా వస్తుంది. బయట నీరు తోడిన పిదప యొక్క నేను తెలిపిన ద్రావణాన్ని పేను రాకపోయినా పిచికారీ చేసుకోవడం వల్ల వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఈ విధంగా చేసినచో పేను నుంచి రైతులు కొంత ఉపశమనాన్ని పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యొక్క తర్వాత వీడియోలని మీరు చూడాలి అనుకుంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.